ఏంటి స్వామి, లాంగ్ టైం నో సీ. పంజుడు చెప్పండి స్వామి, రాస్తా. ఇతను ఏం కోరుకుంటున్నాడు? బైక్ కావాలంట స్వామి. సరే, నెక్స్ట్ ఇయర్ వీనికి బైక్ ఇచ్చేసి హ్యాపీ అయిపోతాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కార్ ఇచ్చేసేయి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. వాడికి బైక్ ఇవ్వడం కంటే మనకు బ్యాలెన్స్ చేయడం ఇంపార్టెంట్. ఒక 5 years అయినాక వీడికి కార్ ఇచ్చేయి. మళ్ళీ ఫ్రెండ్స్ అందరికి హెలికాప్టర్ ఇవ్వాలా స్వామి? కాదు, వీడు కార్ కొని ఊర్లో తిరుగుతా ఉంటే ఫ్రెండ్స్ అందరు ఫారిన్ ట్రిప్ వేయాలా. ఈ మాత్రం దానికి ఇవ్వడం ఎందుకో. ఆ నెక్స్ట్ ఏంది చెప్పు? ఇల్లు కావాలంటే స్వామి. ఇచ్చేయి. అంతేనా? మర్చిపోయినా, ఆ ఇల్లు ఈఎంఐలు తీసుకుంటాడు. ఆ ఈఎంఐ కట్టేకి వన్ శాలరీ ఎంత అయిపోతుంది. తర్వాత వన్ దగ్గర డబ్బులు ఏమి ఉండవు. ఆ తర్వాత 20 years వాడు కట్టిన తర్వాత ల్యాండ్ రేట్ పడిపోతుంది. ల్యాండ్ రేట్ పడిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే వన్ పిల్ల మొదలేస్తుంది. వన్ దగ్గర డబ్బులు ఉండవు. వన్ దగ్గర ఉన్న కార్ అమ్మేశాడు. తర్వాత ఇల్లు కూడా అమ్మేశాడు. అయినా కానీ డబ్బులు జరుగు. ఆ తర్వాత ఇంకా వాడి స్ట్రెస్, మెంటల్ ప్రెషర్, ఇవన్నీ మానసిక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత పిల్లలకు ఫీజులు కట్టేయకుండదు, చాలా కష్టాల్లో ఉంటాడు. ఆ తర్వాత ఇంకేమేమో జరుగుతుంటాయి ఇట్లనే. ఇంకా ఆ తర్వాత వానికి ఇన్ని జరిగిన తర్వాత మనిషి అనేవాడు ప్రాబ్లం లేకుండా ఉంటాడా? ఉన్నాడు కదా. అప్పుడు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, సాల్ట్ వస్తుంది, పెప్పర్ వస్తుంది. మడిసి అన్నాక కాసింత కళా కోసం ఉండాలయ్యా.